3 ఏళ్ల క్రితం చెప్పా నేను. పింఛన్లు బాబు గారు వస్తే తీసేస్తాం అనేది ఖాయం. తీసేటప్పుడు ఓ స్ట్రాటజీ పాటిస్తారు. అనర్హులు అంటారు. అవసరమైతే వాళ్ళ మీదనే కేసులు పెడతామంటారు. ఇదిగో తప్పుడుగా తీసుకున్నారు మీరంటారు. కాబట్టి అప్పుడు ముందు మనం ఎందుకు వచ్చిందిరా బా దేవుడు అని భయపడాలి. రేషన్ కార్డు తీసేయాలన్నా ఏం చేసేయాలన్నా చేతిలో ఉన్న మీడియా ద్వారా అట్లా జరుగుతుంది అన్నది. ఇప్పుడు నిన్నది అట్లాగే 4.5 లక్షల మంది పెన్షన్లు తీసేసి అవును బాజాప్తా తీసేస్తాం, ఆ తీసేసేదంతా అనర్హులు, వాళ్ళకి అన్యాయంగా ఇచ్చారు అన్నటువంటిది స్వయంగా చంద్రబాబు గారే మాట. అయితే ఎవడో ఒకడు చొక్కా ఏది చెయ్యి లేకుండా ఉన్నట్టు నటించినోడు ఒకడు ఇది వరకే చూపెడతారు తప్పించి మిగతా వాళ్ళది నిజంగా అంగవైకల్యం ఉన్నోళ్ళకి కూడా తీసేస్తున్నారు అన్నటువంటిది మాత్రం తెలియనియరు. తాజాగా కృష్ణా జిల్లాలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఒక అమ్మాయి కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ చెందిన భూపతి నాగమణి అనే అమ్మాయికి పింఛన్ తొలగిస్తూ నోటీస్ ఇచ్చారు. అమ్మాయికి ఒక్కనే ఉంది. దివ్యాంగ పెన్షన్ 6,000 వచ్చేది. సదరన్ సర్టిఫికెట్లో 40% అంధత్వం ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే ఇటీవల వైద్య పరీక్షలు చేసిన వాళ్ళు 40% లోపే ఉందంటూ పెన్షన్ తీసిపడేశారు. అధికారులు ఇచ్చిన నోటీసులతో కోడూరు 1 సచివాలయానికి వెళ్ళిన నాగమణి ఇదేంటంటే అవును నీకు కళ్ళు బాగానే ఉందంటే డాక్టర్లు చెప్పారన్నారు. దాంతో తనకి ఒక్కన్ను మాత్రమే ఉందని రెండోది పెట్టుడు కన్ను అంటూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 200 నాకు కన్ను లేదండి. కన్ను లేకపోతే మరి ఎందుకు తీసారో తెలియదు. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో బయటకు అంతా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మస్తు వచ్చేసింది. ఈ కన్ను కూడా కనిపించట్లేదు. కన్నుతో పెట్టుకుంటే కనిపించేది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్లా చేద్దారో నాకు తెలియదు. మీరు దయించినప్పుడు డబ్బులు రావాలని కోరుకుంటాను. రావట్లేదు మరి ఎందుకనే తెలియలేదు. దాని ఎందుకు తీసేస్తారో మీరు ఏమేమి చేస్తారో మరి మీ ఇష్టం అయ్యా. న్యాయం చేయాలని కోరుకున్నాం. మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓటు గెలిపించేందుకు మాకు ఈ రకంగా చేస్తారు. మేము ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటాయా? ఇక అసలు మళ్ళీ వీళ్ళందరినీ దొంగలుగా చేసి చూపించడం అదొక విచిత్రమైన పరిస్థితి.